ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. అందరూ బాగున్నారా? శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను వీక్లీ వన్స్ ఎట్లా హెయిర్ ప్యాక్ వేసుకుంటానో చూపిస్తాను. ఇది నేను వీక్లీ వన్స్ వేసుకుంటాను. అండ్ దీంట్లో నేను యూజ్ చేసేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాను. అన్నీ మన గార్డెన్లో దొరికేవే అనమాట. అండ్ ఫస్ట్ నేను గోరింటాకు తీసుకున్నాను. అండ్ నాది మీడియం లెంత్ హెయిర్ అనమాట. మీడియం లెంత్ హెయిర్ వాళ్ళు సేమ్ నేను తీసుకున్నట్టు అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అండ్ గోరింటాకు కోసుకున్నాం కొంచెం. అండ్ తర్వాత ఇక్కడ అరటికాయ చెట్టు ఉందన్నమాట. గోరింటాకు పక్కన గెల కూడా చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అండ్ మ్యాంగో చెట్టు ఉంది కిందనే. అండ్ ఇప్పుడు మనం నాటు మందారాకు తీసుకోవాలి. నాటు మందారాకు ఆకు అనేది పలుచగా ఉంటుంది. అండ్ నాటు కాబట్టి మంచి పోషకాలు ఉంటాయి మందారాకులో దీంట్లో. అండ్ మందార పూలు కూడా తీసుకుందాము. 4-5 మందార పూలు తీసుకుందాము, సరిపోతాయి మనకి. లాస్ట్లో నేను మీకు మిక్సీ చేసుకునేటప్పుడు మందార పూలు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ మందార పూలు తీసుకున్న తర్వాత కరివేపాకు తీసుకుందాం కొంచెం. అండ్ 2 గులాబీ పూలు సరిపోతాయి. గులాబీ పూలు మనకి మంచి వాసన వచ్చి బాగుంటుంది హెయిర్. అండ్ ఇప్పుడు మనం ఆకులు తీసుకున్నాం కదా, అవన్నీ వాష్ చేద్దాము. ఒక్కసారి అన్నీ వాష్ చేసేసుకొని తీసుకుందాము. అండ్ ఆకులన్నీ మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఆకులు తీసుకున్నాం కదా. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కల్బంద. ఆకులన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దీని తర్వాత మనం కల్బంద చెట్టు దగ్గరికి వెళ్ళి కల్బంద కూడా తుంపుకొచ్చుకుందాం. అండ్ కల్బంద చెట్టు దగ్గరికి వచ్చేసాము. అండ్ ఒక్కటి కల్బంద తీసుకుందాము. అండ్ ఇప్పుడు నేను మీకు కల్బందాలో ఉన్న టాక్సిక్ మొత్తం ఎట్లా తీసేయాలో కూడా చూపిస్తాను. కల్బందాని కొంచెం సేపు వాటర్లో ఒకటి ఏదైనా బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పట్టేసి వాటర్లో కొంచెం సేపు ఒక 5 minutes అట్లా ఉంచేసేయండి. మీకు వాటర్ అనేవి కొంచెం ఎల్లోయిష్ షేడ్ వస్తుంది. సో ఆ వాటర్ అంతా టాక్సిక్ అనమాట. ఆ వాటర్ ఉండటం వల్ల మనం హెయిర్కి యూజ్ చేసిన యూజ్ ఉండదు. ఇప్పుడు ఇది మొత్తం తీసేస్తాం కదా, ఈ కెమికల్ మొత్తం తీసేసిన తర్వాత హెయిర్కి మంచిగా యూజ్ అవుతుంది కల్బంద. అండ్ కల్బంద మనం హెయిర్కి ఎందుకు పెట్టుకుంటాం? కల్బంద వల్ల మనకి డాండ్రఫ్ ఉండదు కల్బంద పెట్టుకోవటం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అనేది స్మూత్గా అవ్వటానికి కూడా కల్బంద యూజ్ అవుతుంది మనకి. కల్బంద పైన మనం ఇట్లా 2 sides ఉంటుంది కదా, 2 sides తీసేసుకుందాము. తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చేసుకున్నాము. అండ్ కల్బందాన్ని కూడా ఇట్లా కట్ చేసుకొని వేసుకొని మనం తెచ్చుకున్న మందార పూలు ఉన్నాయి కదా, మందార పూలు ఇందాక చెప్పాను కదా, తొడాలు ఇట్లా తీసేసుకొని మందార పూలు పువ్వు రేకలు మాత్రం వేసుకోవాలన్నమాట. ఇట్లా మందార పూలు తర్వాత మనం తీసుకున్న ఆకులు, గులాబీ పూలు మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది పెట్టుకొని ఒక 2 hours వెయిట్ చేయాలన్నమాట. మనం ఒక 2 hours తర్వాత హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇది హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా ఎక్కడైనా వైట్ హెయిర్ ఉన్న గోరింటాకు పెట్టుకుంటున్నాం కదా, అది కొంచెం బ్లాక్ అంటే మనం పెట్టుకోగా బ్లాక్ హెయిర్లో కూడా మారుతుంది. అండ్ కొంచెం పెరుగు కూడా తీసుకుందాము. ఒక టీస్పూన్ పెరుగు తీసుకుందాము. దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేద్దాం. నేను హెయిర్కి అప్లై చేసింది లాస్ట్లో మీకు పెట్టాను ఫోటో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thanks for supporting. Thank you.